అందరికీ నమస్తే మిత్రులారా. గత 2 నెలలుగా నేను చెప్తానే ఉన్నా, వీడు అఘోరి కాదు, పెద్ద దొంగ, చీటర్, పెద్ద ఔలేగాడు. వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు. అసలు అఘోరి తత్వానికి వీనికి అసలు సంబంధమే లేదు. వీడు ఇంత ముఖానికి పౌడర్ వేసుకొని, పెదవులకు లిప్టిక్ పూసుకొని ఏదో కటింగ్లు ఇస్తున్నాడు, షోలు చేస్తున్నాడు. అసలు అఘోరి తత్వానికి అసలు వీనికి అఘోరికి వీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీడు పెద్ద దొంగరా మహాప్రభు అని నేను 2-3 నెలల నుంచి కొట్టుకుంటూనే ఉన్నా, వీడియోలు పెడతానే ఉన్నా. అంతిమంగా పాపం ఏదో ఒక్కరోజు పండుతుందని మనం చెప్తుంటాం. అదే రకంగా ఈరోజు ఈ అఘోరిగాడు చేసినటువంటి ఒక్కొక్క పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు వీడు ఏం చెప్పిండు మిత్రులారా? నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా, గోవులని కాపాడుతా, హిందూ దేవాలయాలని కాపాడుతా, దీంతో పాటు అమ్మాయిలని కాపాడుతా అని చెప్పినటువంటి ఈ దొంగనా కొడుకు, ఈ భూత పిల్లి భూతనక్క, సారీ ఈ రకంగా మాట్లాడాల్సినంత కర్మ ఏర్పడ్డది. మీరు ఎవరన్నా ఫీల్ కాకండి. అమ్మాయిల బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఈ కొజనా కొడుకు ఇంతకుముందు కూడా ఒక అమ్మాయిని లోపరుచుకొని మాయమాటలు చెప్పి ఆమెకు కూడా తాళి కట్టి కొన్ని రోజులు ఆయన ఎమ్మటి తిప్పుకొని తర్వాత ఆమెను వదిలేసి పాపం బంగారం లాంటి తల్లి శ్రీవర్షిని, ఆమెకు 23 సంవత్సరాలు, ఒక ఉన్నతమైనటువంటి ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నటువంటి ఆ అమ్మాయికి మరి ఏం మాయమాటలు చెప్పిండో అర్థమైతలేదు. కానీ శ్రీవర్షిని తల్లిదండ్రులు వీని కారు రోడ్డు మీద ఖరాబ్ అయింది, ఈ రోడ్డు మీద వీని బతుకు రోడ్డు మీద పడితే అయ్యో పాపం అని చెప్పి వీడిని ఇంటికి తీసుకుపోయి ఒక 2-3 రోజులు వీనికి తిండి పెట్టి అన్ని సకల మర్యాదలు చేసినటువంటి వాళ్లకు పుట్టేడు దుఃఖాన్ని మిగిల్చి వాళ్ళ అమ్మాయిని లోపరుచుకొని లవ్ పేరు మీద, ప్రేమ పేరు మీద పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని కూడా వీడు కాలేజీ మానిపించి ఎంట దిప్పిపించుకుంటున్నాడు. దయచేసి మీరు చూడండి, శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో వండుకుంటా వీడు బట్వైజర్ బీర్లు తాక్కుంటా, బిర్యానీలు తినుకుంటా, చికెన్ బిర్యానీ తినుకుంటా, మటన్ బిర్యానీలు తినుకుంటా, సిగరెట్లు తాక్కుంటా. ఇవే అఘోరి తత్వం మీద. వీడు ఎక్కడన్నా కనబడితే చెప్పులు తీసుకొని చెప్పులో మెడలు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. గతంలో కూడా మనం చూసిన మిత్రులారా, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేసి హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్యలో కుంపట్లు పెట్టి ఏదో ఒక మత కల్లాహాలను సృష్టించడానికి వీడు ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. నేను పదే చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. నేను మరొకసారి ఇటువంటి దొంగల్ని నమ్మకండి అని. మనం ఎన్ని చెప్పినా, పోలీసు వాళ్ళు ఎంత అవేర్నెస్ చేసినా ఇటువంటి దొంగ బాబాలు, దొంగ అఘోరీలు నిజమైనటువంటి స్వాములకు వీళ్ళు చెడ్డ పేరు తెస్తున్నారు. దయచేసి ఇటువంటి దొంగల్ని నమ్మకండి. అఘోరులు అంటే అత్యంత నిష్ఠ కలిగి ఉంటారు. వాళ్ళు జనజీవన స్రవంతిలో తిరగారు. వాళ్ళు కేవలం హిమాలయాల్లో మాత్రమే ఉంటారు. వాళ్ళు కుంభమేళాల సమయంలో మాత్రమే, అది అర్ధరాత్రి బయటికి వచ్చి మళ్ళా నరుని కంట్లో పడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీడు మాత్రం బట్టలు ఇప్పుకొని బర్బత్తెల బజార్ల మీద తిరుక్కుంటా, పోలీసుల మీద దాడులు చేసుకుంటా, ఎవడన్నా అడ్డొస్తే అమ్మనాబూతులు తిట్టుకుంటా. ఇది అరబాయి అఘోరి తత్వం. ఎక్కడి నుంచి వచ్చినావు రా చూతేగా? నీవు కన్న తల్లిదండ్రులని రోడ్డు మీద వేసి నిన్ను 20 సంవత్సరాలు దున్నపోతులాగా పెంచి చదివిస్తే వాళ్ళ ఆలన పాలన చూసుకోకుండా రోడ్డు మీద తిరుగుకమే కాకుండా నీ తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా ఈరోజు శ్రీవర్షిని తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేసినావు. మళ్ళీ ఈరోజు ఇంకా కొత్త అమ్మాయి వీని బాధితురాలు బయటకు వచ్చింది. మీరు ఒకసారి వినండి మిత్రులారా. ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది మీరు ఒక్కసారి వినండి. ఈమెనే ఆమె, ఒకసారి మీరు చూడండి. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకు చూడు, నేను వద్దంటలే, ఓకేనా? అరే మాది నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ముద్దుల పిల్లమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేదు, ఓకేనా?
అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా. రాధి ఆమె పేరు, రాధి అంట. కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, లవ్ యూ. వీడు అందరికీ తాళులు కట్టుకుంటా పోతున్నాడు. వీడే కొచ్చాడు, మళ్ళీ వీడు అమ్మాయిలకు తాళులు కట్టుకుంటా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు. వీడిని ఏమనాలి? మళ్ళీ వీడు చేసినటువంటి లంగ పనులకు వెనకలో హరహర మహాదేవ్, మళ్ళీ ముందలో హరహర మహాదేవ్. నీకేమన్నా సిగ్గుశరం ఏమన్నా ఇల్వ ఇజ్జత్ ఉన్నదిరా దొంగనా కొడుక? మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. ఈయన ముఖానికి భూత పిల్లి లాక్కుంటాడు. ఏమనైతే నీ నుండి మా ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిషన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లివర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. థ్యాంక్ యూ రాధి. ఇది తాళి కట్టిన తర్వాత వీని ప్రేమ, వీని కొచ్చే ప్రేమ, వీని ముఖం చూస్తే ఎట్లుంటది? ఉడతలు పట్టేటోన్ లాగా, దొంగ పిల్లలు పట్టేటోన్ లాగా ఉంటాడు. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ్, జయ శ్రీ కాళీ. ఇట్లా ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులు, కాళీమాత. వీడు చేసేటటువంటి దొంగ పనులకు, లంగ పనులకు అమ్మవారి ఆశీస్సులు, కాళీమాత ఆశీస్సులు, శివుని ఆశీస్సులు ఉండాలంట. వీడు చేసేటటువంటి అని లోపర్ పనులకు. దొంగనా కొడుక, ఎందుకురా దేవుళ్ళ పేర్లు లాగి ఇజ్జత్ తీసుకుంటున్నావు? నీవు చేసేటటువంటి లంగ పనులకు మళ్ళీ దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటావు. చూతే శివయ్య నాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండి మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండు. ఓకేనా? త్వరలోనే వస్తున్నాను. హరహర మహాదేవ్. ఇది ఒక వీడియో అయితే ఇంకొకటి ఉంది. ఈ దొంగనా కొడుకు మీద ఈరోజు మోకిల పిఎస్లో ఒక కేసు నమోదైంది. ఎవరో ఒక సినిమా వాళ్ళని అంట, వాళ్ళ కుటుంబంలో ఏవే సమస్యలు ఉన్నాయని చెప్పి పాపం వాళ్ళ భార్య వీని దగ్గరికి పోతే, నేను ఉజ్జయిని మహంకాళి దగ్గర పోయి నా తెలివితేటల్ని, నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు పూజలు చేస్తా, మీ ఇంట్లో శాంతి కొంటుందని చెప్పి దాదాపు 10 లక్షల రూపాయలని బెదిరించి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేపించుకున్నాడంట. ఆ మహిళ ఈరోజు మోకిల పిఎస్లో వీని మీద 420 చీటింగ్ కేసులతో పాటు వివిధ సెక్షన్ల మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. ఆ మహిళకు సంబంధించినటువంటి ఇక బ్యాంక్ ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి స్లిప్పులు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇక ఇదే ఆ మహిళకు సంబంధించినటువంటి ఈ అఘోరిగాడు ఎవడైతున్నాడో వానికి సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసింది ఆమె బ్యాంకులో పోయి. చూడండి, ఇక ఇది అఘోరిగాని అకౌంటు, ఇది బ్యాంక్ అకౌంటు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంటు. ఇక ఇది చెక్. ఇక ఇది చెక్ బుక్. ఈ దొంగకు మళ్ళీ చెక్ బుక్కులు, ఐఫోన్లు, i20 కార్లు, నేనేమన్నంటే అఘోరినని చెప్తాడు. ఇవన్నీ పెట్టుకొని ప్రజల్ని మోసం చేసుకుంటా, అచ్చొచ్చిన ఆంబోతులాగా రోడ్ల మీద తిరుక్కుంటా, పనిబాట చేయకుండా ఇట్లా మందిని మోసం చేయడం, మంది పిల్లల్ని ఎత్తుకపోవడం, ఇది ఈయన పని. వీని మీద ఈరోజు మోకిల పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఇగో అఘోరి గారి మీద ఈరోజు మోకిల పిఎస్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దయచేసి మనం ఎంత చెప్పినా కానీ ప్రజలు మాత్రము దున్నపోతులను నమ్ముతున్నారా? పాలిచ్చే బర్రెని కాకుండా దున్నపోతులు నమ్ముతారు అనేటటువంటి ఒక సామెత ఉన్నది. గవర్నమెంట్ ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు చేసినా, ఎంత జాగ్రత్త ఉండండి అని చెప్పినా, దొంగ బాబాల నుంచి, బురిడి బాబాల నుంచి, మోసగాళ్ళ నుంచి జాగ్రత్త మహాప్రభు అని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ వాటన్నిటిని గాలికి వదిలేసి ఇటువంటి దొంగల్ని, లంగల్ని, చీటర్లని, మోసగాళ్ళని, దగులుబాజిగాళ్ళని, బట్టెబాజిగాళ్ళని నమ్మి మన జేబులు సిల్లు చేసుకోవడంతో పాటు ఇట్లా
అమ్మాయిల బంగారు భవిష్యత్తులు కూడా నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఇటువంటి దొంగలకు ఎవరు ఆశ్రమం ఇవ్వకండి. ఇటువంటి దొంగలు ఎవడన్నా వస్తే వాళ్ళకి చెప్పుల మెడలేసి ఊరు బయటికి పంపండి. వీడు ఒక్క నిమిషం కూడా జనజీవన స్రవంతిలో ఉండడానికి అర్హత లేదు. ఖచ్చితంగా వీడు ఈ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. వీనికి పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వీనికి ఇన్ని సౌకర్యాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, బంగారు చైన్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఖచ్చితంగా వీడు ఎవరెవరిని మోసం చేసిండో వీని బాధ్యతలంతా కూడా వెళ్ళి వివిధ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. మనం నిన్న మొన్న చూసినాం పాపం ఆ శ్రీవర్షినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పాపం వాళ్ళు పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు. పాపం ఆయన వీళ్ళ ఫాదర్ కొండాయ్ అనేటటువంటి వ్యక్తి ఆయన మహాప్రభు నన్ను కాపాడండి, నా బిడ్డని కాపాడండి, నా బిడ్డ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని మొరబెట్టుకొని మీడియా ముందు కంటతడి పెడుతున్నాడు. అయినా ఈ దొంగ నా కొడుకు కనికారం లేదు. అచ్చొచ్చిన ఆంపోతులాగా దున్నపోతులాగా తిరుక్కుంటా ఇట్లా వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. దయచేసి అమ్మాయిలు కూడా వీని మాయలో వీని వలలో పడకండి. వీడు సొంత తల్లిదండ్రులనే చక్కగా చూసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యుడు వీడు మన జీవితాలను మనల్ని ఎట్లా బాగుపడగొడతాడు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. వీనికి పూజలు రావు, పునస్కారాలు రావు, మంత్రాలు రావు, జపాలు రావు, తపాలు రావు. వీనికి వచ్చింది ఒకే ఒకటి హరహర మహాదేవ అఘోరి కాళీయేనమా. ఈ రెండు తప్పితే వానికి ఇంకోటి ఏం రాదు. సన్నాసి వీడు బూడిది రాసుకొని తిరిగేటటువంటి ఒక దొంగ వీని ముఖం చూస్తేనే అసలు పండ్లు కూడా చక్కగా తోముకోడు. చూడండి ఒకసారి మీరు. ఈరోజు వీని బాధితురాలు రాధే అనేటటువంటి ఆమె ఇంకొక ఆమె ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడింది. ఒకసారి ఆమె చూడండి ఏం మాట్లాడుతున్నదో. ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1st అయింది. ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో బర్త్డే రోజు పెళ్లి చేసుకున్నాంట. చిన్న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పారు ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఇలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయాం. వీడు ఆశ్రమం పెడతాడంట. ఎక్కడ ఆశ్రమం పెడతాడు? మిత్రులారా, అఘోరులు అనేటటువంటి వాళ్ళకు ఈ దేశంలో ఎక్కడన్నా ఆశ్రమాలు ఉన్నాయా? అఘోరులు ఎక్కడనో అసలు నరుని కంట్లో పడకుండా హిమాలయాల్లోనో ఎక్కడనో ఉండి తపస్సులు చేసుకుంటారు. మరి ఈ దొంగకు ఆశ్రమం పెట్టుకుంటాడంటే ఆశ్రమం పెట్టుకొని నిత్యానందలాక డేరా బాబాలాక ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తాడు వీడు. దయచేసి వీనికి ఎక్కడ ఆశ్రమానికి కూడా ఎవరు జాగా గుడి ఇవ్వకండి. తెలుగు రాష్ట్రాల్లో వీడు ఎక్కడన్నా తిరిగితే మాత్రం ఖచ్చితంగా వీడిని అడ్డుకొని తీరాలి. వీడిని మనం లేనిపోని అయిపు చేసి వానికి మనం దారాదత్తం చేసి పైసలు ఇచ్చి వాడిని ఆ రకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దయచేసి చేయకండి. వాడు ఇప్పటికే మన ముందే చూసినాం, 2 అమ్మాయిల జీవితాలను నాశనం చేసిండు. ఇంకా వీని వలలో చాలామంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఇటువంటి దొంగల్ని, బురిడి బాబాల్ని, డేరా బాబాల్ని నమ్మి మన దేశం సర్వనాశనం అవుతున్నది. చేతబర్లతోని, బాణబతులతోని ఎక్కడి మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నారు? ప్రపంచం ఏ రకంగా ముందుకెళ్తుంది? మన దేశం ఎక్కడ పోతున్నది? ఇటువంటి దొంగల వల్లనే మంచి స్వాములకు కూడా కొంత నమ్మే పరిస్థితి లేకుండా పోతున్నది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ దొంగ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వీని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీని లోపలేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. వీడిని చూస్తూ ఇంకా ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో కూడా మనం చూసినాం, పోలీసుల మీద వీడు ఏ రకంగా దురుసుగా ప్రవర్తించడో మనం చూసినాం. నోరు తెరిస్తే గబ్బు నా కొడుకు బండబూతులు మాట్లాడతాడు. వాని మూతి ఎట్లుంటో చూసిండ్రు అసలు? పండ్లు కూడా చక్కగా దోమాడు వాడు, పాస్వాన్లోడు. ఖచ్చితంగా ఇటువంటి దొంగలకు మాత్రం మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీని బారిన చాలామంది పడతారు. ఏం బిక్కడు, ఇన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎంతమందిని మోసం చేస్తున్నాడో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు.
ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు శ్రీవర్షిని కూతురు అని చెప్పిండు ఇన్ని రోజులు. కూతురునే గాడిది కొడుకన్నా పెళ్లి చేసుకుంటాడా మిత్రులారా? అసలు వీడిని ఏమనాలి? వీనికి అసలు దిమాక్ ఉందా లేదా? వీని వల్ల నిజంగా చెప్పాలంటే నిజంగా సనాతన ధర్మానికి ఇటువంటి వాళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తున్నది. హిందూ ధర్మానికి కావచ్చు, సనాతన ధర్మం ఇటువంటివి బోధించదు. అసలు వీనికి ఏమొస్తుంది? వీనికి ఏం తెలుసు? ఏం సాధన చేసిండు వీడు? ఏక్కొని పీక్కొని చికెన్ మటన్ తినేటోడు, బిర్యానీలు తాగేటోడు, సిగరెట్లు తాగేటోడు ఏం సాధన చేస్తాడు? ఏమొస్తుంది దీనికి? ఏమన్నా అంటే అఘోరీలు అన్ని తాగుతారు, అన్ని తింటారు అని చెప్తాడు. ఇట్లా ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి లాగ్ లో పెట్టేశాను. పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? ఇది వెండి తాళి ఉంటది. అది దయచేసి ఇటువంటి దొంగని మాత్రం నమ్మకండి. వీడు సర్వనాశనం చేస్తాడు, హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకొస్తాడు. ఇంకా చాలామంది వీని బాధితులు ఉంటారు. ఎవడొచ్చినా ఖచ్చితంగా వీని బాధితులు ఎవరన్నా ఉంటే, ఎవరినన్నా మాయమాటలు చేసి పైసలు కానీ ఇంకేమన్నా వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి. వీని మీద ఎఫ్ఐఆర్లు బుక్ కావాలి. ఖచ్చితంగా వీని చెంచలు కూడా జైల్లో బంధించాలి. వీడు మానవ మృగం. వీడు జనాల మధ్యలో తిరగడానికి వీనికి ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడు వీడు ధర్మాన్ని కాపాడాడు, దేన్ని కాపాడాడు. వీడు ఒక దొంగ. ఖచ్చితంగా ఇటువంటి వాడిని మాత్రం మనం అంతా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. వీని బాధితులు ఇంకెవరన్నా ఉంటే బయటికి వచ్చి ధైర్యంగా పోలీసుల ముందు వెళ్ళి కంప్లైంట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎవడైతే శ్రీనివాస్ నకిలీ అఘోరి ఉన్నాడో వాని మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి SN TV.